అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు ఇనాగ్రేషన్ చేసిన పరిస్థితి అనంతరం ఈ ప్రధానంగా అటు హాస్పిటల్ కావచ్చు, అదేవిధంగా కాలేజ్ కావచ్చు, జూనియర్ కాలేజ్ కావచ్చు. ఒకసారి మనతో పాటు మంత్రి గారు కూడా ఉన్నారు. ఒకసారి మంత్రి గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు దీని మీద అన్న చెప్పండి అన్న, ఏంటి పరిస్థితి? అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసింది ఎట్లుంది? అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఇప్పుడే చూసిన మీరు ఒక కార్పొరేట్ స్థాయికి ధీటుగా 30 పడకల ఆసుపత్రి ఇనాగ్రేషన్ జరిగింది. ఇదే స్కూల్ బిల్డింగు 10 రోజుల క్రితం కూడా దీన్ని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఆ పేద విద్యార్థులతో పాటు కలిసి సహపంక్తి భోజనం చేయడం జరిగింది. అట్లాగే ఇంకొక జూనియర్ కాలేజ్ దగ్గరికి వెళ్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ అభివృద్ధి కార్యాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అన్నీ కూడా ప్రజలకు అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సంక్షేమం కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. రకరకాల స్కీములు అభివృద్ధి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. గత 10 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా కుప్పగూల్చే పరిస్థితి తీసుకొచ్చింది. అయినా కూడా చెప్పిన మాట నిలబెట్టుకుంటూ ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నాం. మీరేమో అభివృద్ధి అంటున్నారు, అటు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ పార్టీ లాంటి ఏమో అంత విధ్వంసం జరుగుతుంది, ఎక్కడ ఏది లేదు, అంత నాటకం అంటారు. ఎటు చూడొచ్చు అన్న, ఏంది అసలు? నా ప్రశ్నకు సమాధానం చెప్తే వాళ్ళ సమాధానంలో నా ప్రశ్న ఉంది. ఓకే, 21 మంది ముఖ్యమంత్రులు 64 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం 75,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ 75 కోట్ల రూపాయలకు సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు వడ్డీ అసలు కంతులు కట్టేది. ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలనలో 10 సంవత్సరాల కాలంలో 75,000 కోట్ల పోయి 8 లక్షల కోట్లు అయిపోయింది. అప్పుడు సంవత్సరానికి 6,800 కోట్లు ఇన్స్టాల్మెంట్ కడతా ఉంటే ఇప్పుడు నెలకు 6,800 రూపాయలు కట్టాల్సి వస్తూ ఉంది. అంటే గడిచిన ఒకటిన్నర సంవత్సరాల కాలంలో 1,20,00,30,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసిన అప్పులు చేసిన వడ్డీలకే కట్టడం జరిగింది. అంటే మళ్ళీ విధ్వంసం ఎవరు చేసినట్టు? తెలంగాణ యాజిటేషన్లో గత స్కీమ్లు ఏవి ఎత్తేయకుండా ప్రస్తుత స్కీమ్లు అన్నీ కూడా మనం కొనసాగించి ఏర్పాటు చేస్తున్నాం కదా. కొత్తగా ఎన్నో స్కీమ్ తీసుకొచ్చినాం కదా. అది ఈరోజు సన్న బియ్యం కావచ్చు, అట్లాగే మద్దతు ధర సన్న వడ్లకు 500 బోనస్ కావచ్చు, 22. ఒక విషయం చెప్పండి, తెలంగాణ యాజిటేషన్లో మీది కూడా కీలక పాత్ర, మీరు జైల్లో ఉన్నారు, మేము కూడా ఆ ఉద్యమంలో కీలకంగా వివరించాం. ఒక విషయం చెప్పండి, నీళ్ళ అంశంలో అన్యాయం జరిగింది తెలంగాణకు, అసెంబ్లీలో చర్చకు రావాలని నిన్న హరీష్ రావు చెప్తున్నారు. ఒక ఉద్యమకారుడిగా మంత్రిగా ఏం చెప్పబోతున్నారు? స్ట్రేట్గా గడచిన 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర విభజన చట్టంలో కూడా ఎన్ బ్లాక్ వాటర్ అలొకేషన్ అంటే 2 రాష్ట్రాలకు కలిపి 811 టీఎంసీ అనేది స్పష్టంగా రాష్ట్ర చట్టంలో పొందుపరిచారు. మరి అయినా కూడా వీళ్ళు 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీలు, 299 టీఎంసీలు, ఆంధ్ర ప్రాంతానికి 512 టీఎంసీలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చిండ్రు 10 సంవత్సరాల్లో? ఎవడు ఏమన్నాడు? అంటే ఎవరు ఈ తాగునీటి విషయంలో ఎవరికి తాకట్టు పెట్టినట్టు? దీనికి సమానం చేస్తే ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా అని మొత్తం పట్టుకొని చూడాల్సిన అవసరం ఒక మెతుకుతో అర్థమైంది. ఈ ఒక్క ప్రశ్నకు సమానం చెప్తే ఎవరు చేసింది అర్థమవుతుంది కదా. అసెంబ్లీలో చర్చకు ఎందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదని అంటారు. ఏమన్నా ఈ అంశంలో ముఖ్యమంత్రి అసెంబ్లీలో పలు సందర్భాల్లో ఈ అంశం పైన చర్చించడం జరిగింది. ఏమన్నారు మా ముఖ్యమంత్రి గారు? కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా మీరు శాసనసభకు వచ్చి మీ సుదీర్ఘ అనుభవం కదా, వీటన్నిటిపైన కూలంకషంగా చర్చిద్దామంటే గతంలో 18 మాసాల నుంచి రాలే మీరు. ఇప్పుడు మళ్ళీ మీరైతే మీ పార్టీ నాయకులు ప్రస్తావిస్తారో మళ్ళొకసారి శాసనసభకు మనం చర్చిద్దాం రండి మీరు అంటున్నారు. సో ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ గారినే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభ స్పీకర్కు మీరే రాతపూర్వకంగా ఏ తారీఖున అసెంబ్లీ పెట్టారనో మీరు లెటర్ ఇవ్వండి అన్నాం. ముఖ్యమంత్రి వద్దు మేము సరిపోతుందని హరీష్ రావు, కేటీఆర్ అది ప్రజాస్వామ్య లక్షణం కాదు కదా. మరి సరిపోతే మరి ప్రతిపక్ష నాయకుడు పోతే మీకేకుండా ఆయన ఎందుకు పెట్టుకున్నాడు? సరిపోకపోతే మీరు సరిపోరనే కదా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో ఉంది. మీరు సరిపోతే మరి ఆయన తీసి మీకు ఇవ్వచ్చు కదా ప్రతిపక్ష నాయకుడిగా.
అంటే ఇదంతా దీన్ని ద్వంద్వ విధానం అంటారు, ద్వంద్వ వైఖరి అంటారు. స్పష్టంగా చర్చించడం జరిగింది, మళ్ళీ చర్చించడానికి రెడీగా ఉండడం జరిగింది. కేసీఆర్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఆయన రావాలా, వచ్చి సలహాలు సూచనలు ఇవ్వాలా, అవసరం ఉంటే మా ప్రభుత్వం మాట్లాడితే దానిపైన వివరణ ఇవ్వాలా. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు, ఎట్లున్నది అన్న ఆదిలాబాద్ జిల్లా ఇప్పటికే అన్ని సమస్యలు? ఇది నాది ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత ఇది నాది 2వ పర్యటన. మన ఆదిలాబాద్ జిల్లా పైన మధ్యలోకి వచ్చినాం. 100% సమస్యలు ఏమున్నా కూడా పారదర్శక పరిపాలన అందించే కార్యక్రమం చేస్తాం. 49 జీవో కూడా త్వరలోనే, అతి త్వరలోనే దానికి కూడా పరిష్కారం కనుగొనే కార్యక్రమం చేస్తా ఉన్నాం. 100% ఆదివాసులను ఇబ్బంది పెట్టే సమస్య లేదు. ఒకవేళ ముఖ్యమంత్రి చర్చకు రానున్నప్పుడు ఎందుకు రాలేదని సూటిగా అడుగుతున్న పరిస్థితి. దీంతో పాటు పలు అంశాలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడి నీళ్ళ అలికేట్ విషయంలో బీఆర్ఎస్ గత ప్రభుత్వం తప్పు చేసింది, గత ముఖ్యమంత్రి తప్పు చేశాడని చెప్పిన పరిస్థితి. అనంతరం ఇప్పుడున్న పరిస్థితుల్లో కేటీఆర్ హరీష్ రావు కాదు, అటు నేరుగా కేసీఆరే రావాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు 49 జీవో అంశంలో ఎక్కడ తగ్గేదే లేదు, ఆదివాసీలకు అనుగుణంగా మేము ఉంటామని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా జూపల్లి కృష్ణారావు మాట్లాడిన పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.